దాదాపుగా ప్రజాపాలన ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం యొక్క విధానము, ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణ, దాదాపుగా ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రణాళికలు రచించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానంగా ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మనం చర్చించుకుంటే తెలంగాణ సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందనేది నా భావన. అదేవిధంగా కొంత గతాన్ని మనం చర్చించుకుంటే భవిష్యత్ ప్రణాళికలను పకడ్బందీగా రచించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా సూచన. అందుకే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో 2 అంశాలను ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో, కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1, యూపీఏ 2 పరిపాలనను కొనసాగించడం జరిగింది. ఆ సందర్భంగా 10 సంవత్సరాలలో ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆనాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ 2, 2014 ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. ఆ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా తీర్పు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ 1, యూపీఏ 2లో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నిటిని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులు, మహిళలు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను 4 విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద, రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద, రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా 1300 కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది.